గుంటూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఈలప్రోలు వెంకట సుబ్బయ్య, వైసీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూజివీడు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. అన్యాయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. భూ కబ్జాలు, తప్పుడు కేసులు, వేధింపులు, అవినీతి, లంచాలు తీసుకోవటం, దోపిడీలకు పాల్పడటం, మోసం చేయటం, వివక్ష రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ పోర్టల్ ను ప్రారంభించటం వల్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ధైర్యం పెరిగిపోతుందని ఆయన భరోసా ఇచ్చారు. చాలా నియోజకవర్గాల్లో, చాలా గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులన్నీ కూడా ఏంటంటే అన్యాయమైన కేసులు కూడా పెడతాం. నిజంగా ఏదన్నా దారి తగాదల్లోనో, లేకపోతే పొలం తగాదల్లోనో, లేకపోతే ఇంకో తగాదల్లోనో దారి కాసి కొడతాం జరుగుతుంది. గత 6 నెలల కింద కూడా చాలా కేసులు జరిగినాయి మన ప్రాంతంలో. అవన్నీ కూడా ఏంటంటే హాస్పిటల్లో జాయిన్ చేసాం, వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజున ఎలక్షన్లో గవర్నమెంట్ డిఫీట్ అయిన తర్వాత మరి ఇళ్ల మీద కూడా వచ్చి చాలా ఇళ్లకి ఏంటంటే డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. అందరూ చూశారు. రోడ్ల మీద కూడా కొడతాం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా తగు విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం జరిగింది. నూజివీడులోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూల ఏ అన్యాయం జరిగినా సరే దాన్ని రికార్డ్ చేసి ఇమీడియట్గా మనం పంపించే పక్షంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడం జరుగుద్ది. వాడి అన్నీ కూడా చూస్తారు. చూసి చిన్న కేసు కానించి పెద్ద కేసు దాకా అన్ని కేసులు కూడా చూసి అందులో తప్పుడు పోలీస్ కేసులు కానీ, భూ కబ్జా కానీ, లంచం కానీ, అదేవిధంగా అవినీతి కానీ, మోసం చేయటం, దోపిడీ చేయటం, వేధింపులు, వివక్ష జరుగుతూ ఉన్నాయి. దీన్ని పెడతాం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ధైర్యం వస్తుంది. ఇదిగో రేపు పొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి న్యాయం జరుగుతుంది. ఇక నాకు తెలిసిన కేసులో ఒక కేసు ఉంది. 2007లో మనం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఒక మహిళకి 2 ఎకరాలు భూమి పట్టా ఇవ్వడం జరిగింది. ఇస్తే దానికోసం ఆ అమ్మాయి పాపం తిరిగి మొన్న మన గవర్నమెంట్లో కూడా చాలా విశ్లేషణ చేసింది. ఆ అమ్మాయి తిరిగి కొంతవరకు లాక్కోవాలని ప్రయత్నం చేసింది. తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే వన్ సైడ్ అయిపోయినట్టు. ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఆ అమ్మాయికి ఏమో సుమారు 65 ఏళ్ళు పైన ఉంటాయి, ముసలమ్మ. పిల్లలేమో పాపం వాళ్ళేమో వీళ్ళ మీద ఈ అమ్మాయికి ఏమైనా వస్తామో మాకు 1 ఎకరం ఇస్తామని పాపం ఆ అమ్మాయి ఆశపడ్డారు. కానీ పిల్లలు, తల్లి అందరూ వచ్చి మనం చూస్తే ఇటువంటి కేసులు ఏంటంటే మనం బుక్ చేసేయాలి. ఇందులో కాళ్ళు ఇరిగిపోతాయి, లేదా తలకాయ పగిలిపోతాయి. పగిలిపోయినప్పుడు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి దీంట్లో మనం డిజిటల్లో మనం చేస్తే అది ఏంటంటే అది మన గవర్నమెంట్ రావటం ఏంటి, ఏ నియోజకవర్గానికి వాటిని ఏమో తీసి దాన్ని వాళ్ళకి న్యాయం చేయటం, వాళ్ళకి ఇచ్చిన పట్టా ఉందా లేదా చూసుకుంటాం, వాళ్ళకి న్యాయం చేయటం. అంతేగాని పట్టా ఇచ్చిన భూమిలోనే ఏంటంటే వేరే ఎవడో వచ్చి దాన్ని ఆక్యుపై చేసి నిన్ను రానివ్వడం అంటాం అంటే పోలీసు సపోర్ట్ ఏమో వాళ్ళకి ఇస్తున్నారంటే అది చాలా దారుణం. ఆ కేసు కూడా దీంట్లోనేమో రేపు పొద్దున ఎక్కిస్తాం. నూజివీడు మాజీ శాసనసభ్యులు ప్రతాప్ అప్పారావు నాయుడు గారు కార్యాలయంలో ఇవాళ ఈ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించడం జరిగింది. ఇదేంటంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఈ కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టడం, వేధించటం ఈ విపరీతంగా ఎక్కువైపోయినాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రతి కార్యకర్త, అన్యాయానికి గురైన ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ ఫోన్ ద్వారా స్కాన్ చేయగానే వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చుద్ది. ఆ ఓటీపీ
ఎంటర్ చేయగానే మీరు ఏ నియోజకవర్గం, మీరు ఏ గ్రామం అవి తెలియపరిచి మీరు ఏ రకంగా అన్యాయానికి గురయ్యారు, ఎటువంటి వేధింపులకు గురయ్యారు, వాటినన్నిటినీ స్పష్టంగా అందుట్లో తెలియజేసి వాటికి ఏమైనా ఆధారాలు ఉంటే ఫోటోలు కానీ డాక్యుమెంట్లు కానీ ఏమైనా ఆధారాలు ఉంటే అవి కూడా అందుట్లో అప్లోడ్ చేయొచ్చు. అందుట్లో అన్ని ఫీడ్ అయి ఉంటాయి. అది రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అవన్నీ ఓపెన్ చేసి మరి ఎంతమంది అయితే కార్యకర్తలు ఈ విధంగా వేధింపులకు గురయ్యారని చెప్పి ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసుకున్నారో వారి ప్రతి ఒక్కరికి, నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు, అధికారుల్ని శిక్షిస్తారు. కాబట్టి ఇది వైఎస్ఆర్ కార్యకర్తలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామాల్లో కూటమి నాయకులు దాడి చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ కేసులు కూడా నమోదు చేయకోకుండా వాళ్ళు కూడా వేధింపులు గురి చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు ఆ స్టోర్ అయి ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత నమోదు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. మరి అందరూ మరి అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్త ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించుకుని వాళ్ళ ఫోన్ ద్వారాగా మరి వాళ్ళ వేధింపులు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారనేది మరి వివరించి మరి అందుట్లో నమోదు చేయాల్సిందిగా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది.